ప్రభువుకే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు. అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ సీను అరణ్యాన్ని నుండి బయలుదేరి వెళ్ళి రెఫీదీములో దిగారు. రెఫీదీములో వాళ్ళకి త్రాగడానికి నీళ్లు లేవు. కాబట్టి వాళ్ళు మోషేతో వాదిస్తూ ప్రభువును శోధించారు. వాళ్ళు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుతూ ఉన్నారు. అప్పుడు మోషే ప్రభువుకు మొరపెట్టాడు. అప్పుడు ప్రభు, ఇదిగో నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు తీసుకుని ముందుగా వెళ్ళి నదిని కొట్టిన మీ చేతికర్రను చేతపట్టుకుని వెళ్ళు. అక్కడ హోరేబులో బండ మీద నీకు ఎదురుగా నేను నిలబడతాను. నీవు ఆ బండను కొట్టు, అప్పుడు నీళ్ళు వస్తాయి అని ప్రభు చెప్పారు. అప్పుడు ఆ నీళ్ళు వచ్చి వాళ్ళ దాహాన్ని తీర్చుకున్నారు. ఈ బండ పరిశుద్ధ గ్రంథంలో బండ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది అని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. బండకు యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న పోలికలు చెప్పుకున్నాం. బండకు యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి భేదములు కూడా చెప్పుకున్నాం. అయితే ఈరోజు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో బండలను గూర్చి చెప్పబడిన ఇతర సందర్భాలను గూర్చి కూడా మనం కొన్ని సందర్భాల్లో బండను గూర్చి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. వాటిని మనం ధ్యానం చేసుకుందాం. 137వ కీర్తన 9వ వచనాన్ని చదువుతాను. 137వ కీర్తన 9వ వచనం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. మళ్ళీ చదువుతాను. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. బాగా అర్థం చేసుకోండి. కొన్ని వాక్యాలు విచిత్రంగా అనిపిస్తాయి. ఇక్కడ బండ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. మనం బైబిల్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. ఆత్మీయ అర్థంతో మనం పరిశుద్ధాత్మ సహాయంతో ఆలోచన చేయాలి. మీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టాలి, అప్పుడు వాళ్ళు ధన్యులవుతారు. ఇక్కడ దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, ఈ బండ పాపాన్ని నిర్మూలన చేసేటువంటి బండ అని అర్థం. పాపాన్ని నిర్మూలన చేసేటువంటి బండ. పసిపిల్లలు అంటే పాపానికి సాదృశ్యం. పసిపిల్లలు అంటే పాపం అనే పసిపిల్లలు అని అర్థం. ఒకసారి వాక్యం చదువుదాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం. ఈ వాక్యాలు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కొందురు, వారి కడుపున కపటము పుట్టును.
గర్భము ధరించేది పిల్లల్ని. గర్భం ధరించిన వాళ్ళు ఎవరిని కంటారు? పిల్లల్ని కంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? దుష్కార్యాన్ని గర్భమున ధరించి పాపాన్ని కంటారు. అంటే పాపం అనే పిల్లలు అనేది కదా అర్థం. కీర్తన 7వ అధ్యాయం, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాను. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటున గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. ఇంకొక మాట కూడా చదువుతాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కనును. కనడం, గర్భం ధరించడం, ప్రసవ వేదన పడడం, ఇవన్నీ మాటలు మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి ఈ రీతిగా పాపం కంటున్నాడు, పాపాన్ని చేస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపం అనేటువంటి కన్నటువంటి పాపం అనే పిల్లల్ని ఏం చేయాలి? క్రీస్తు అనే బండకు వేసి కొట్టాలి. కొట్టడం అంటే ఏంటి? మన పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకోవడం. మన పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకోవడం. కాబట్టి బండకు వేసి కొట్టాలి, వాళ్ళు ధన్యులు అవుతారంటాడు. ఒకసారి మత్తయి సువార్త 21 తీద్దాం. మత్తయి సువార్త 21:44. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. ఈ రాతి మీద పడువాడు తునకలైపోతాడు, కానీ ఎవరి మీద అయితే ఇది పడుతుందో వాడు నెలైపోతాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులందరూ కూడా పాపాన్ని కంటున్నారు. పాపం ద్వారా మానవుడికి మరణం వచ్చింది. ఈ పాపాన్ని మనిషి పరిహరించుకోవాలి. ఈ పాపాన్ని మనిషి పరిహరించుకోవాలి. ఈ లోకపు యాత్ర ఒక వ్యక్తి ముగించేటప్పటికి తమ పాపాన్ని పరిహరించుకుని ఈ లోకపు యాత్ర ముగించాలి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు. భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నవాడు ఎవడు, భూమి మీద బ్రతికినవాడు ఎవడు లేడు. ఎంత గనుడైనా, ఎంత గొప్పవాడైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి మరణం వస్తుంది. ఈ లోకయాత్ర ముగించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే లోపు ప్రతి మనిషి తన పాపాన్ని పరిహరించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు అనే బండ, ఆ బండకు వేసి మన పాపాలని కొడితే పరిహరిస్తారు. ఆయన మీద పడితే మనం తునకలవుతాం, క్షమించబడతాం. ఒకవేళ ఆయనే మన మీద పడితే తట్టుకోలేం. ఆయన శిక్షను, ఆయన ఉగ్రతను మనం తట్టుకోలేం. ఆయన శిక్షను, ఉగ్రతను తట్టుకోలేం. కాబట్టి మన పాపం అనేటువంటి ఈ పిల్లల్ని
మనం కన్నటువంటి పాపం, మన ద్వారా సంక్రమించిన పాపం, అంటే మనం చేసినటువంటి పాప కార్యాలన్నిటినీ క్రీస్తు అనే బండతో ఆ బండ మీద పడవేస్తే ఆయన భరిస్తాడు. మన పాపాలను ఆయన భరించాడు, క్షమించాడు. పాపములు తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. పాపములకు పరిహారము కలగజేసేవాడు ఆయనే. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని బ్రతికించినవాడు ఆయన. మన శిక్ష తాను భరించినవాడు, మన కొరకు సిలువ వేయబడినవాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి బండ పాప నిర్మూలన చేసేటువంటి బండ. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే పాప పరిహారకుడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి, ప్రతి పాపము నుండి అని ఉంటుంది అక్కడ. మన పాపాలను ఆయన భరించారు, మన వ్యసనాలను ఆయన వహించారు. మన శిక్ష, మన సమాధానార్థమైన మన శిక్ష ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మీద వేశారు. కాబట్టి మీరు ధన్యులు అవ్వాలి. ఒక వ్యక్తి ధన్యుడు ఎప్పుడవుతాడంటే, ఎప్పుడు ఆశీర్వదించబడతాడు అంటే పాపాన్ని పరిహరించుకున్నప్పుడే. రెండవ సందర్భం 78వ కీర్తన 20వ వచనం. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. 16వ వచనం, 16వ వచనం. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు దాహంతో ఉన్నారు, దప్పిగా ఉన్నారు. అయితే బండల నుండి ఇశ్రాయేలీలు త్రాగడానికి, వారి దాహాన్ని తీర్చడానికి ప్రభువు నీళ్ళిచ్చారు. బండను కొడితే నీళ్ళు వచ్చాయి, బండను కొడితే నీళ్ళు వచ్చాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో కొట్టబడ్డారు. ఆయన కొట్టబడడం వలన మన ఆత్మీయ దాహం తీరింది. మనకు శాంతి, సమాధానాలు దొరికాయి. కాబట్టి మన ఆత్మీయ దాహాన్ని తీర్చి మనకు శాంతి సమాధానాలను ప్రభు దయచేశారు. అందుకే 11లో, మత్తయి సువార్త 11లో ఏమంటారు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి ప్రభు ఆయన దగ్గరకు వచ్చిన వారికి విశ్రాంతిని కలగజేసేవాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మన ఆత్మీయ దాహం తీరింది, శాంతి సమాధానాలు ప్రభు మనకు దయచేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను.
శాంతి అనే చోట 3 అనే అంకేసి ఫుట్ నోట్స్లో రాసింది ఏంటి? సమాధానం. సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అంటున్నారు ప్రభు. యోహాను సువార్త 4, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును అనగా నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు దేవుని వరం. ఆయన అంటారు, నిన్ను ఎవరైతే దాహానికిమ్మని అడుగుతున్నారో ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఉంటే నీవే ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తారు. 7వ అధ్యాయంలో అంటారు కదా యేసు ప్రభు, వారి కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరుతాయి, నదులు ప్రవహిస్తాయి అంటారు. కాబట్టి మన ఆత్మీయ దాహాన్ని తీర్చేటువంటి వాడు. ఈ బండ మన ఆత్మీయ దాహాన్ని తీర్చి మనలో ఉన్న అశాంతిని పోగొట్టి, అసమాధానాన్ని పోగొట్టి సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని, విశ్రాంతిని అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నారు. 40వ కీర్తన 3వ మాట, 3వ సందర్భం. 40వ కీర్తన 2, 3 వచనాలు చదువుతాను. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఈ బండ, ఇక్కడ చెప్పబడిన బండ మనలను స్థిరపరిచేటువంటి బండ. మొదటిది పాపం నిర్మూలన చేసే బండ, 2 ఆత్మీయ దాహాన్ని తీర్చే బండ, 3 మనల్ని స్థిరపరిచే బండ. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. అడుగులు స్థిరపరిచెను. అడుగులు, పాదములు ప్రవర్తనకు సూచన. ప్రవర్తనకు సూచన. ప్రభు మనల్ని, మన ప్రవర్తనని స్థిరపరిచినవాడు. అందుకే 37వ కీర్తనలో ఏమంటాడు? 23వ వచనంలో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఆయనే మన నడతను స్థిరపరిచే దేవుడు. ఆయనే మన నడతను స్థిరపరిచేవారు. ఇక్కడ 3వ వచనం అంటాడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని యెహోవా దేవుడు నా నోట ఉంచారు. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారంట. కాబట్టి ప్రభు స్థిరపరిచే దేవుడు, మన ప్రవర్తనను స్థిరపరిచే దేవుడు. ఈనాడు క్రీస్తును అంగీకరించినటువంటి అనేకుల జీవితాల్లో వారు నడిచేటువంటి ప్రవర్తనను ప్రభు స్థిరపరిచారు, బాగు చేశారు, వారి ప్రవర్తనను సరిచేశారు. కాబట్టి ప్రవర్తన స్థిరపరిచే దేవుడు ఆయన, మనల్ని స్థిరపరిచే బండ. 4వ మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును
బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. పునాది అయినటువంటి బండ. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. ఎన్ని తుఫానులు వచ్చినా సరే, వరదలు వచ్చినా సరే, ఎన్ని వానలు కురిసినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎంత బలమైన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా అది పడదు. ఎందుకంటే దాని పునాది బండ మీద వేశారంట. దాని పునాది బండ మీద వేయబడ్డది. కాబట్టి ఈ బండ ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉన్నవాడు, స్థిరంగా ఉన్నవాడు, ఆయన మాట విని వాటి చొప్పున చేసేవాడు, వాడు స్థిరపడతాడు. ప్రభు వారిని స్థిరపరుస్తారు. ప్రభువు అతన్ని ఆయన మాటలు విని వాటి చొప్పున చేసేవాడు. యాక్చువల్గా ఈ రోజుల్లో మనం చూస్తే ఆయన మాట వినేవాడెవడు? అసలు వినేవాళ్ళు ఎక్కడున్నారండి? ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలోనే ప్రభు రాయించారు. ఏమని? నీ దేవుడని యెహోవా మాట, యెహోవా వాక్కు శ్రద్ధగా విను అని. ఫస్ట్ డే విస్మరిస్తున్నారు చాలామంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు లేరు. శ్రద్ధగా వినేవారు లేరు. ఎక్కడైనా సరే చూడండి, కావాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు లేరు. అసలు దేవుని వాక్యం అంటే చాలామందికి శ్రద్ధే లేదు. ఏదైనా కొద్ది కష్టం వస్తే అప్పుడు అనిపిస్తుంది వాక్యం చదవాలని, వాక్యం వినాలని. కొద్ది కష్టం వస్తే శ్రద్ధగా వినేవారు లేరండి. అసలు దేవుని మాటలు శ్రద్ధగా వినేవాళ్ళు లేరు. అసలు వినేవాళ్ళు లేరు. ఇక్కడ ఏమంటున్నారు ఆయన? నా మాటలు విని మొదట ఏం చేయాలి? వినాలి. అసలు వినేవాళ్ళు లేరు. విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, విన్న దాని ప్రకారంగా నడిచేవాడు, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకునేవాడు. ఇది నా కొరకే చెప్పబడింది ఈ మాటలు, నేను ఇక్కడి నుంచి దేవుని వాక్య ప్రకారం జీవిస్తాను అనేవాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎలాగా స్థిరంగా ఉండగలరు? నేటి దినాల్లో గాలి, వాన, వర్షం, వరదలనేటువంటి శ్రమలు, కష్టాల్లో విశ్వాసులు కొట్టుకెళ్ళిపోతున్నారు, పడిపోతున్నారు, జారిపోతున్నారు. చాలామంది పాపంలో పడిపోతున్నారు, అపవిత్రతలో పడిపోతున్నారు, అజ్ఞానంలో పడిపోతున్నారు, లోక పాపాల్లో మునిగి తేలుతా ఉన్నారు విశ్వాసులే. కారణం ఏంటి? వాళ్ళు వినట్లేదు, విన్నా గైకోవట్లేదు. విని గైకునేవాడంట బండ మీద ఇల్లు కట్టినవాడు బుద్ధిమంతుడు అన్నాడు. కాబట్టి ఆయన పునాది అయిన బండ అండి. ఆయన మీద మనం మన ఆత్మీయతను కట్టుకుంటే, ఆయన మాట విని దాని ప్రకారం చేయడమే కట్టుకోవడం అంటే. ఇక్కడి నుంచి ఆయన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఏదో కాలక్షేపం కోసం వినేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి అలా కూర్చుని వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. శ్రద్ధ లేదు, వినాలనే శ్రద్ధ లేదు, ఆచరించాలనే శ్రద్ధ లేదు నేటి క్రైస్తవ లోకానికి. ఇంకా ఎలాగా మనం స్థిరపడగలం చెప్పండి?
కానీ మన ప్రభు స్థిరపరిచే బండ, పునాది అయిన బండ, నేను తొట్టిల్లిపోకుండా కాపాడే బండ. ఇంకా యెషయా గ్రంథం తర్వాత మాట, 5వ మాట, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. ఇక్కడ రాజు గురించి చెప్తున్నాడు. 32వ అధ్యాయం 1వ వచనంలో ఆలకించండి. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. ఇక్కడ ఇవన్నీ చదువుకుంటే చూడడానికి కనులు మందంగా ఉండవు, వినువారి చెవులు ఆలకిస్తారు, చెంచల మనస్సు జ్ఞానం గ్రహిస్తుంది, నెత్తివారి నాలుకలు స్పష్టంగా మాట్లాడతాయి. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు అంటూ చెప్తున్నాడు ఈ మాటలని. ఇక్కడ 2వ వచనం ఆఖరి లైన్లో అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉంటారు. గొప్ప బండ నీడవలే. ఎండలో ఉన్నప్పుడు అలసిపోతాం, ఎండలో ప్రయాణం చేస్తే అలసట వస్తుంది. ఎండలో ఉన్నవాడికి కావాల్సింది ఏంటి? నీడ. ఈ లోకం అలసట పుట్టించే దేశం. ఈ లోకం అలసట పుట్టించే దేశం. ఇందులో గొప్ప బండ ఎవరో తెలుసా? నీడనిచ్చే బండ ఎవరో తెలుసా? యేసుక్రీస్తే. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయనట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. పరమగీతం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం 2వ వచనాన్ని చదువుతాం. 3వ వచనం చదువుతాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చున్నాను. కాబట్టి నీడనిచ్చే బండ ఆయన, నీడనిచ్చే బండ. ఈ లోకం అనేటువంటి దేశంలో, అలసట పుట్టించేటువంటి ఈ లోక దేశంలో ప్రభువు మనకు నీడగా ఉన్నారు. నీడగా ఉన్నారు. 6వ మాట 104వ కీర్తన 18వ వచనాన్ని చదువుతాను. 104:18. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. బండ కుందేలుకి ఏంటి? ఆశ్రయస్థానం. ఆశ్రయము వంటి బండ మన ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు,
18వ అధ్యాయంలో 10వ వచనం. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉంటాడు. యెహోవా నామము బలమైన దుర్గము అంటాడు. దుర్గము అంటే కోట. కోటను దేంతో కడతారు? రాళ్లతోనే, బండరాళ్లతోనే. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. 7వ మాట, పోషించే బండ. 81వ కీర్తన 16వ వచనం. 81వ కీర్తన 16. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. తేనె ఆహారం. కొండ తేనెతో అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 32. ద్వితీయోపదేశకాండం 32:13. 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించేదను, పొలముల పంట వానికి తినిపించేదను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించేదను. ఆదికాండం 49. ఆదికాండం 49:24. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగు. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. మేపెడివాడు అంటే పోషించేవాడు మన ప్రభు. ఈ మాటలన్నిటిలో ఆయన పోషకుడు, సంరక్షకుడు అని మనకు అర్థమవుతుంది. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు క్లియర్గా చెప్తారు కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ 5:29. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. పోషించేటువంటి బండ, పోషించేటువంటి బండ, పాప నిర్మూలన చేసే బండ, మన ఆత్మీయ దాహాన్ని తీర్చే బండ, మనను స్థిరపరిచే బండ, మనకు పునాది అయిన బండ, మనకు నీడనిచ్చే బండ, మనకు ఆశ్రయము వంటి బండ, మనల్ని పోషించేటువంటి బండ. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువులో మనం అనుభవిస్తూ ఉన్నాం. బండలో నుండి వచ్చే పదార్థాలు 3. బండలో నుంచి వచ్చేటువంటి పదార్థాలు 3. ఒకటి నీళ్లు, జలము. బండను కొట్టగా నీళ్లు ఉబికేను. బండలో నుండి నీళ్లు బయలుదేరాయి. జలము, నీళ్లు. అందుకే వాళ్ళు బ్రతికారు అరణ్యంలో. లేకపోతే దాహంతో, దప్పికతో చనిపోయేవాళ్ళు. కాబట్టి జలము, నీళ్లు నిత్య జీవానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే నిత్య జీవ ప్రదాత. నిత్య జీవం దయచేసేటువంటి యేసుక్రీస్తుకు సూచన ఈ జలము. యేసుక్రీస్తుకు సూచన. కాబట్టి జలము నిత్య జీవానికి సాదృశ్యం. బండలోంచి వచ్చే పదార్థం ఒకటి జలం. రెండోది తేనె. చదువుకున్నాగా ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయం 13లో ఏమనుంది? 32:13.
మూడవ లైన్, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించాను. రెండు ఉన్నాయి ఆహార పదార్థాలు, తేనె, నూనె. తేనె, నూనె. తేనె అంటే అది దేవుని వాక్యానికి సూచన. అందుకే కదా దావీదు గారు ఏమంటారు, తేనె కంటే జుంటి తేనె దారాల కంటే మధురమైనది అంటాడు 19వ కీర్తనలో. దేవుని వాక్యం. 10వ వచనం, 9వ వచనం చదివితే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైన. న్యాయ విధులు వాక్యం, ఆయన మాటలు. 10వ వచనం అంటాడు, అవి బంగారం కంటే, విస్తారమైన మేలిం బంగారం కంటే అవి కోరుకోవాలి. తేనె కంటే, జుంటి తేనె దారాల కంటే కూడా మధురమైనవి. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరించబడతాడు, హెచ్చరిక పొందుతాడు. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగుతుంది. కాబట్టి బంగారం కంటే విలువైంది అంటాడు, మేలిమి బంగారం కంటే విలువైంది దేవుని వాక్యం. తేనె కంటే, జుంటి తేనె దారాల కంటే మధురములు అంటారు. కాబట్టి తేనె ఆహారానికి, పోషణకు సూచన. మన ప్రభు మనల్ని ఆత్మీయంగా పోషించేవాడు, మనల్ని ఆత్మీయంగా పోషించేవాడు, పోషకుడు ఆయన. మూడవది నూనె. ద్వితీయోపదేశకాండంలో చదువుకున్నాం కదా, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి ఆనందానికి సూచన అన్నమాట. పరిశుద్ధాత్మ వల్ల కలిగేటువంటి ఆనందానికి సూచన నూనె. ఇది కూడా బండల నుంచి వస్తుంది. 3 పదార్థాలు, 1 జలము, 2 తేనె, 3 నూనె. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందానికి సూచన. యోబు గారు అంటాడు, నేను పెట్టిన అడుగు అలా నేతిలో పడేది, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అంటాడు. బండలో నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారింది. నేను అడుగుపెట్టిన కాలెల్లా, అడుగెల్లా నీతిలో పడింది అంటాడు. యేసుక్రీస్తు ద్వారానే దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. పరిశుద్ధాత్మలో మనం ఆనందిస్తున్నాం. పరిశుద్ధాత్మలో మనం ఆనందిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మన హృదయానికి ఆనందాన్ని కలుగజేస్తున్నారు. కాబట్టి బండలోంచి వచ్చిన ఈ 3 పదార్థాలు మనకు ఎంతో ఉపయోగం. 1 నిత్య జీవం, 2 వాక్యాహారంతో పోషించబడడం, 3 పరిశుద్ధాత్మలో ఆనందించడం. బండలో నుండి 3 పదార్థాలు వస్తాయి. యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవం. యేసుక్రీస్తు ద్వారానే మనం ఆత్మీయంగా ఆహారంతో పోషించబడుతున్నాం. యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించారు. ఆయన ద్వారానే. రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమా 14:17 వచనం. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే ఉన్నది. మరి పరిశుద్ధాత్మను అనుగ్రహించింది ఎవరి ద్వారా? యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త, అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అని ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి, తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త. పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాం ఈరోజు. ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించింది, పంపించింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ద్వారా ఈ 3 మనకు దొరుకుతున్నాయి. 1 నిత్య జీవం,
రెండవది వాక్యం అనే ఆహారం, మూడవది పరిశుద్ధాత్ముడు, ఆయనలో దొరికే ఆనందం. ఆ రీతిగా ప్రభువు మన జీవితాల్లో బండల ఉండి ఎన్నో కార్యాలు చేస్తున్నారు. కాబట్టి 17వ అధ్యాయం నిర్గమాకాండంలో ఉన్నటువంటి బండను గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మిగిలిన విషయాలు రేపటి దినం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.